ఏంటి ఏంటో గొడవ? ఏంటి ఏదో పనులు చేస్తున్నావా? అరే ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు కొట్టారు? లేడీస్ టాయిలెట్ లోకి వెళ్తే కొట్టరా మరి? మీరైతే ఏం చేస్తారు? లేడీస్ టాయిలెట్ కి వెళ్ళారా? వాట్ నాన్సెన్స్. ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తుంటాడు. గేట్ దగ్గర నుంచామంటే కాలేజ్ లోపలికి వస్తుంటాడు. ఏంటని అడిగితే పారిపోతాడు. కొత్త కూడా ఏం ఏమైంది? ఇన్నాళ్ళు కాలేజీలో ఇందుకే ఉన్నాడు కాబోలు. ఈ రోజే సరిగ్గా దొరికాడు. తల తిరగడం వల్ల ఒక పక్కగా వెళ్ళి కూర్చున్నాను. పని చేయలేకపోతున్నా. నా పని పోతుందేమోనని నా పని కలిపి అతను చేస్తున్నాడు. ఇది చెప్తే కదా తెలుస్తుంది. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? నువ్వైనా కాస్త చెప్పచ్చు కదయ్యా. ఏమైందమ్మా? నా పిల్ల నాతో మాట్లాడింది. నా పిల్ల నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. సరే రావయ్యా. కానీ నేను కావాలని చేయలేదు తెలుసా. నేను ఎంత చెప్పినా అందరూ నమ్మలేదు. సరేయ్యా, రావయ్యా. చాలు. పద్మ నాతో మాట్లాడింది బాబు. సరే. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? అమ్మా అమ్మా రండమ్మా. కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా. చెప్పండమ్మా. సారీ మా. మీరెందుకమ్మా సారీ చెప్తున్నారు? కూర్చోండమ్మా. పర్వాలేదు, Please పర్వాలేదమ్మా. రండి, కూర్చోండి ప్లీజ్. ఆయన ఓకేనేగా? బానే ఉన్నారమ్మా. 2 రోజుల్లో వచ్చేస్తారమ్మా. దయచేసి నన్నేమీ అడగకండి. ఒక 2 minutes ఆనుకుంటాను. ఉమ్. నేను నీకు కావాల్సిన ఒక విషయం చెప్పనా? ఆ రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ అటెండ్ చేసింది బావ కాదు, బావ ఫ్రెండ్ శాంత. ఆయనతోనే నువ్వు పెళ్ళి ఆపమని చెప్పావు. ఆ రోజు నైట్ పార్టీలో మంది ఎక్కువ అయినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందని కూడా ఆయనకు తెలీదు. ఇది నీతో చెప్పాలని ఆయన ట్రై చేస్తున్నారు, కానీ నువ్వు ఆయన్ని అవాయిడ్ చేస్తున్నావు. Boys and girls can dance together. Yes, come on, super. Don't invite your friends from other college. ఏయ్, వద్దురా. Don't drink and enter the college. తాగుదాంరా. నా కాలేజీలో నేను తాగితే బాగుండదురా. ఎవరు చెప్పారు? ఏ కాలేజీలో తాగినా బాగుంటుంది. సారీ మామ, నన్ను క్షమించండి. సిగ్గులేదా? అన్ని స్టెప్లు నీకు గుర్తున్నాయి కదా? మెయిన్ గా ఈ స్టెప్పే. ఓకే, వాచ్ మీ కేర్ఫుల్లీ. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్. శృతి లోపలే ఉన్నారా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? శక్తిను రేణును లవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. వాళ్ళు లవ్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఫొటోస్ పంపించింది అనుకుంటా. దాన్ని పెట్టి బ్లాక్ మెయిల్. మా
నేను అలాంటిదేమీ చేయలేదు. ఇప్పుడెందుకు మీరు ఇక్కడికి వచ్చారు? హే, ఏంటి ఆడుకుంటున్నావా? దయచేసి బయటికి వెళ్ళు. ఈ ప్రాబ్లం నీది కాదు, ఇది రేణు ప్రాబ్లం. దయచేసి నన్ను మాట్లాడనివ్వు. వాడు అడిగినప్పుడు నువ్వు వద్దని చెప్పుంటావు. వద్దంటే చివరి దాకా వద్దని అర్థం. అలాంటప్పుడు ఏ నమ్మకంతో వాడికి ఇచ్చావు? తన మీద ఉన్న నమ్మకంతో వచ్చి ఉంటుంది. దాంతో ఎందుకురా బ్లాక్మెయిల్ చేసావని ఈ కుక్కను అడగకుండా? మేడం, జాగ్రత్తగా మాట్లాడండి. వాడి మీద ఎందుకంత నమ్మకం? ఎలాగో మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, లేదా ఆల్రెడీ మనమిద్దరం భార్యాభర్తలమే. ఇలాంటివన్నీ మామూలే. ఈ మాటలు చెప్పే తీసుకున్నాడా? ఎప్పుడైతే వాడి నీ దగ్గర ఇలాంటి ఫోటో అడిగాడో అప్పుడే వాడికి నీ మీద ఉన్నది లవ్ కాదు, లస్ట్ అని నీకు తెలియాలి. ఆ చిన్న డిఫరెన్స్ కూడా నువ్వు తెలుసుకోలేకపోయావా? అమ్మా, పదండి వెళ్దాం. ఏదో అన్ని తప్పులు నేనే చేసినట్టు నన్నే కారణం చేస్తున్నారు. తనేమి చేయలేదా? తనేగా ఫోటో పంపించింది. ఒక అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్తే, నేను నమ్మితే ఆ నమ్మకాన్ని నువ్వే కాపాడుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకోకూడదు. తను చోటు ఇవ్వకుండా నేను అడ్వాంటేజ్ తీసుకుంటానా? తప్పు చేయని నువ్వు భయపడుతున్నందువల్లే తప్పు చేసినా వీడి ధైర్యంగా ఉంటున్నాడు. మీరైనా వీడు చేసిన తప్పని చెప్పాలి కదా. ఫోన్ తీరా, ఫోన్ తీరా, ఫోన్ తీరా. పాస్వర్డ్ చెప్పు, పాస్వర్డ్ చెప్పరా. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఎందుకురా 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 ఇలా ఉన్నావు? ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని చూసినట్టే అమ్మాయిలందరినీ చూడాలని చెప్పుంటే ఈరోజు ఇలా ఉండేవాడు కాదు. సారీ చెప్పరా. చెప్పరా. సారీ రేణు. అమ్మకు కూడా సారీ చెప్పు. సారీ అమ్మా. పోరా. అమ్మా, తీసుకెళ్ళండి. సారీ బావా. ముందు ఏడవడం ఆపు. నువ్వు మాత్రమే కాదు, మీ బామ్మ, మీ అమ్మ, మీ అక్క కూడా ఇలాంటి ఒకరిని క్రాస్ చేసి వచ్చుంటుంది. అలా చేస్తే నువ్వు ఏ పరిస్థితికి వస్తావని వాడు అనుకున్నాడో, నువ్వు అలా అవ్వకూడదు. శృతి, శృతి, తీసుకెళ్ళు. కాస్త మాట్లాడాలి. నేను ముందే మాట్లాడుండాల్సిందే, లేదా నిన్నైనా మాట్లాడనివ్వాల్సిందే. బట్ సారీ. ఏ, ఎందుకు సారీ చెప్తున్నా? ఇట్స్ ఓకే. లేదు లేదు, ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను నిన్ను ఇన్సల్ట్ చేశాను. తెలియగానే నేను నీతో మాట్లాడకుండా అవాయిడ్ చేశాను. ఇక మీదట నేను దీన్ని నీ దగ్గర దాచాలనుకోవటం లేదు. జో, నా లైఫ్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అందుకు ఇద్దరిని కలిపేస్తావా? ఇంకేం చేయమంటారా? రే, తను పిచ్చిలా వాగుతుంటే నువ్వేంటి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? తనకి నచ్చని జీవితాన్ని ఫోర్స్ చేయమంటావా?
ఇదిగో ఇది నీకోసం. థ్యాంక్ యూ. అమ్మా, జో ఎక్కడ? వాడిక్కడే కదా ఉన్నాడు, చూడలేదా? అమ్మా లేదే. ఆ, అమ్మా జో ఎక్కడ్రా? ఇక్కడే మా గ్రౌండ్లో ఉన్నాడు. శృతి, జో నిన్ను తీసుకురమ్మన్నాడు. ఉమ్. జో ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, అదేమైంది? వాళ్ళ ఇంట్లో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోమని కంపల్ చేశారు. తను సూసైడ్ చేసుకుంది. రాంగ్ డెసిషన్. పెళ్లి విషయంలో నీకు సుజీకి ఒకే రకమైన కంపల్షనే, బట్ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. సుజీ తీసుకున్నది చాలా తప్పుడు నిర్ణయం. ఇప్పుడు తలుచుకున్నా కూడా కోపం వస్తుంది. స్టార్టింగ్లో నీ మీద కూడా నాకు కోపమే. ఇంత అడమెంట్గా ఉందేంట్రా, మన ఫ్రెండ్ లైఫ్లోకి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా అనుకున్నాను. కానీ చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపెట్టి వెళ్ళిపోయిన సుజీ కంటే నీ మైండ్ సెట్ చాలా బెటర్ అని ఫీల్ అయ్యాను. నీకు నచ్చిందే కదా చేస్తున్నావు, అందుకే అనుకుంటా జో నీకు నచ్చిన జీవితాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నాడు. అర్థం కాలేదు. నువ్వు వెతుకుతున్న అబ్బాయిని కనిపెట్టేయచ్చు, జో కనిపెడతాడు. జో నా కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ జోని అర్థం చేసుకుంటే జో మాత్రమే నన్ను అర్థం చేసుకున్నాడు. కానీ నేను జోని అర్థం చేసుకోలేదు కదా. అక్కడ నించున్నది ఎవరో గుర్తుపట్టావు? సరే అయితే వెళ్ళు, వారితో మాట్లాడు. లేదు, నేను నీతోనే మాట్లాడాలి. జో, అర్థమవుతోంది. నాతో తర్వాత మాట్లాడు. ముందు వెళ్ళి అతను ఎవరో చూసిరా ఓ. నేను ఇటువంటి ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. లవ్ చేస్తున్నావా? వాడి చంప పగలుకొట్రా. చెప్పరా, సారీ, చెప్పరా, వాడి పేరు మాత్రం చెప్పు, చెప్పు, చెప్పు. జో. జో, జో. వాడే. నన్ను ఒకడు కాపాడాడు. ఏం చేస్తున్నావురా?
రేయ్, వదలరా. రేయ్. వెళ్ళు. వెళ్ళిపో. నేను వాడిని లవ్ చేస్తున్నాను జో. వాడెవడని తెలుసుకున్నావా? ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? నాతో చెప్పుండొచ్చు కదా. నేను చెప్తే నువ్వు నమ్ముండేదాన్ని.